హాయ్ వ్యూవర్స్, మానవ మూత్రానికి అనేక వినియోగాలు ఉన్నట్లు తెలుసా? కొంతమంది దాన్ని వైద్య విధానంగా తాగడం కూడా చేస్తారు. అంతేకాదు, ఇప్పుడు స్వీడన్ శాస్త్రవేత్తలు ఒక అద్భుతమైన టెక్నాలజీని అభివృద్ధి చేశారు. అది మనిషి తన మూత్రాన్ని శుద్ధి చేసి మళ్ళీ తాగదగిన నీటిగా మార్చే సామర్థ్యంతో తయారు చేశారు. ఈ టెక్నాలజీని అంతరిక్షంలో ఎడారి ప్రాంతంలో ఉపయోగపడేలా రూపొందించారు. అక్కడ తాగునీరు అందుబాటులో ఉండదు కాబట్టి ఇది పనిచేస్తుంది. అయితే ఇప్పుడు శాస్త్రవేత్తలు మూత్రాన్ని బీరు తయారీకి కూడా వాడగలుగుతున్నట్లు రుజువైంది. స్వీడన్లో శాస్త్రవేత్తలు ఈ ప్రయత్నాన్ని విజయవంతంగా నిర్వహించారు. మానవ మూత్రాన్ని ఉపయోగించి పర్యావరణ అనుకూల బీరు తయారీ దిశగా ముందడుగు వేశారు. అంతేకాక దీన్ని వాణిజ్య ఉత్పత్తి స్థాయికి తీసుకెళ్లే పనులు కూడా కొనసాగుతున్నాయి. శాస్త్రవేత్తలు ముందుగా ఈ మూత్రాన్ని శుద్ధి చేసి దానిలోని 95% నీటిని తొలగించి కాన్సంట్రేట్గా మార్చారు. ఆ తర్వాత ఒక పరిశోధన సంస్థ దీన్ని పర్యావరణ పద్ధతులకు అనుగుణంగా ఉండే ఎరువుగా మార్చింది. ఆ ఎరువును దాదాపు 1.5 హెక్టార్ల వ్యవసాయ భూమిలో వినియోగించారు. అందులో బీరు తయారీలో ఉపయోగించే ప్రత్యేక మాల్చింగ్ బార్లీ సాగు చేశారు. ఈ ఎరువుతో పండిన మాల్టింగ్ బార్లీతో తయారయ్యే బీరు 2027 నాటికి బీర్ ప్రేమికులకు అందుబాటులోకి రానుంది. ఈ సరికొత్త ప్రయోగం మాత్రమే కాకుండా వ్యవసాయ వనరుల రీసైక్లింగ్ దిశగా ఒక పెద్ద ముందడుగు. యూరిన్ బీర్ 2027లో మార్కెట్లోకి రానుంది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.